ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం హైట్ ఇస్తున్నాం, సైడ్స్ లో కర్ల్స్ ఇస్తున్నాం. ఇక్కడ కొంచెం హైట్ క్రౌన్ హెయిర్ తీసుకొని స్మూత్ చేయాలి. ఒక చిన్న పఫ్ వస్తుంది. బాబీ పిన్ ఫ్రంట్ కి ఒక చిన్న పఫ్ ఇవ్వడానికి దాన్ని కొంచెం క్రిస్ క్రాస్ గా పెట్టుకోవాలి. సో అది జుట్టును పట్టుకుంటుంది. ముందున్న జుట్టును లోపలికి పక్కకు ట్విస్ట్ చేయాలి. తర్వాత దాన్ని పిన్ చేసుకోవాలి. వెనుక భాగంలో రోల్ చేయాలి. కొంత భాగం జుట్టును వదిలేయాలి. ఫస్ట్ కర్ల్ తీసుకొని క్లిప్ వేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ కర్ల్ ఫస్ట్ కర్ల్ కింద క్లిప్ చేయాలి. థర్డ్ కర్ల్ ను సైడ్ లో క్లిప్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన కర్ల్ ను చుట్టేసి ఒక పువ్వులా తయారు చేసుకోవాలి. ఇక బాబీ పిన్ ని ఆ ఫ్లవర్ మీద పెట్టాలి. థర్డ్ కర్ల్ ఇక్కడుంది. ఈసారి మనం చాలా రౌండ్స్ ఇచ్చి ఆన్ ఈవెన్ ఫినిష్ టచ్ ఇస్తాం. దాని మీద ఫ్లోరల్ పిన్ పెడతాం. ఎక్కడైతే ఖాళీగా ఉంది అంటే అక్కడ ఈ ఫ్లోరల్ పిన్స్ ని యూస్ చేయొచ్చు. దీంతో కంప్లీట్ అవుతుంది ఫైనల్ ఫినిష్ లుక్. ఇందులో 6, 5 ఒకే 5 పిన్స్ ని చూడటానికి బాగున్నాయి. దీనికి మాంటికా పెడితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మాంటికా మధ్యలోనే ఉండాలి. సో క్రౌన్ హెయిర్ ని బయటకు తీసి సెంటర్ లైన్ ని సెట్ చేసుకుని బిందియాని ఆ మధ్యలో పెట్టాలి ఒక చిన్న బాబీ పిన్ తో. ఆ తర్వాత జుట్టును సైడ్ పార్టీషన్ లోనే సెట్ చేసుకోవాలి. ముందులాగే ట్విస్ట్ చేసుకుని పిన్ చేయాలి. ఇది ఒక లేటెస్ట్ హెయిర్ స్టైల్. ఇందులో నేను ఎక్కువ హైట్ లేకుండా చేశా. అదే టైంలో ఇక్కడ మొత్తం మెస్సీ కర్ల్స్ చూడొచ్చు. ఇక్కడున్న మెస్సీ కర్ల్ చూడండి. ఇవి స్టైల్ ని మెరుగుపరుస్తూ డిఫరెంట్ లుక్ ఇస్తుంది.